యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున నా తోటి దైవ సేవకులకును మా ఆత్మీయ బిడ్డలకును ఈ దినపు శుభములు మా వందనాలు తెలియచేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ మంగళవార దినమున ఈ దినమంతా కాపాడిన మన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం. దేవుడు మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞులమై ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత పేరుకు అర్థము నెమ్మది. ఆ పేరు ఎవరిది, ఆ నెమ్మది ఎందువలన కలిగింది అన్న విషయాన్ని మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ దయగలిగిన కృపగలిగిన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన దినమంతా రాత్రంతా మమ్ములను మా బిడ్డలను కాపాడి మా పనులు మా పరిచర్య ప్రయాణాలలో మీ కృప చూపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, ఈ రాత్రి కాలంలో మీ పాదాల సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినమంతా మీరు చేసిన ప్రతి మేలుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు చేసిన ప్రతి కార్యములు అవి సాక్షార్థమై మాకు మా జీవితాల్లో ఉంటుండగా మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. దేవా, ఈ రాత్రి కాలమున వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా ఎందరైతే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారందరి ప్రార్థనలకు యేసు నామమున జవాబు వచ్చును గాక. దేవ, మీ కార్యం జరిగించి మీరు మహిమను పొందమని కోరుకుంటున్నాం. మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలు అనగా విశ్వాసుల కుటుంబాలలో సమాధానము కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వారి మధ్యలో సమాధానము కొరకు ప్రార్థిస్తుంటున్నాము. దయగలిగిన మా తండ్రి, సంఘమునకు వెలుపట ఉన్నవారి కొరకు సమాధానం కొరకై ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. మహిమ కలిగిన మా తండ్రి, మీతో సరియైన సత్సంబంధము సహవాసము కలిగి ఉండే మీలో బలపడే విధముగా కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాం. దేవా, మేముంటున్నటువంటి ఈ దినములు చెడు కాలములు. దేవా, మేము ఈ లోకములో పడి చెడిపోకుండా మీ వైపు చూస్తూ ఎన్ని ఆటంకములు ఎదురైనా విశ్వాసములకు కర్తవ్య దాన్ని కొనసాగించువాడవైన మీ వైపు చూస్తూ మా విశ్వాస యాత్రలో ముందు కొనసాగడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. మా భారతదేశం యొక్క ప్రతి రాష్ట్రంను దీవించి ఆశీర్వదించండి. ప్రతి నాయకుని దీవించండి. ప్రపంచ దేశాలను ఆశీర్వదించండి. దేవా, నాయకులను దర్శించండి. నాయకులకు రక్షణ దయచేయండి. వారు రక్షింపబడితే దేశం రాష్ట్రం బాగుంటుంది, దేశం ప్రపంచం బాగుంటుంది. కనుక మీ కృప చూపించి మీ కార్యములు జరిగించమని మీ పాదాల సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరు ఏనాడు మీ దాసుడనైన నా ప్రార్థన త్రోసివేయలేదు. ఈ దినం కూడా త్రోసివేయాలని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను. రేపటి రోజు నాయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. శ్రేష్ఠ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బిడ్డను, తన అన్నను దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి. శ్రేష్ఠతో పాటు ఎంతమంది అయితే నాయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారో వారందరినీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా, మీకే స్తోత్రాలు. ఈ లోకంలో మేము కూడా నాయన విశ్వాసులమైనప్పటికీ కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతూ ఉంటాం. దేవ, మా ఆందోళనను మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. అనాథలు, విధవరాండ్లు, వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వారు, పసిబిడ్డలందరినీ సహితము మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించమని కోరుకుంటున్నాము నాయన. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులమైన మేము మీ బిడ్డలు నాయన కలవరపడకుండా కనిపెట్టుకొని పట్టు విడవక ప్రార్థిస్తూ నిరుత్సాహపడకుండా నిరీక్షణ కలిగి ఎదిరించక ఎదురు చూస్తూ అపార్థం చేసుకోనకుండా అర్థం చేసుకొని విసుగు చెందక విధేయత చూపిస్తూ దిగులు పడక ధైర్యంగా ఉండే భాగ్యమును దయచేయండి. పాపము చేయకుండా దేవ ప్రేమించే గుణం మాకు దయచేయమని, ఆవేశపడకుండా ఆలోచన చేసే ఆ విధానం మాకు దయచేయమని కోరుకుంటున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు.
సిగ్గుపడకుండా సువార్త ప్రకటిస్తున్నటువంటి మీ ప్రజలను, సువార్థికులను దీవించమని కోరుకుంటున్నాను. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మహోన్నతుడు అయిన దేవుడు నాయన, ఈ రాత్రి దొంగల బారిన పడకుండా మీ బిడ్డలకు, వారి కుటుంబాలకు భద్రతనివ్వండి. కుటుంబాల చుట్టూ రక్షణ అందించండి. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. దయ్యపు కళ్ళ నుంచి కాపాడి మీ దర్శనములు నాయన, మీ స్వరమును వినే భాగ్యమును మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాము. తండ్రి, మీకే వందనాలు. భూమి మీద, నీటి మీద, ఆకాశంలో ప్రయాణము చేస్తున్న వారిని ప్రమాదముల నుంచి తప్పించి కాపాడమని కోరుకుంటున్నాను. నా తోటి దైవ సేవకులను, వారి కుటుంబాలను, వారి కుమారులను, కుమార్తెలను, సంఘములను దీవించండి. సమాజమును ఆశీర్వదించండి. యెరూషలేము క్షేమమే మా క్షేమముగా ఉండును గాక. తండ్రి, యెరూషలేము క్షేమమును దీవించమని, క్షేమముగా ఉండాలని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాము. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు నాయన ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, సకల మహిమలు మీ నామమునకే ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంది. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను అతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. నోవాహు అనగా నెమ్మది. దేవుడు నాడు భూమిని శపించినందువలన నాటి ప్రజలు ఎంతో కష్టపడుతూ ఇబ్బందులు పడుతున్నప్పుడు నోవాహును దేవుడు భూమి మీదకి రప్పించాడు. నోవాహు జీవితం ద్వారా ప్రజలకు నెమ్మది కలుగుతుందని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. అయితే నెమ్మది ఈరోజు మన అంశము. ఈ నెమ్మది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండాలి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని విషయాలు చూద్దాం. ఒకటి, పేరులో నెమ్మది. మనం చూసాం కదా, ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం, పేరులో నెమ్మది. 2, మనసులో నెమ్మది. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు. 3వది, ఇంటిలో నెమ్మది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. 4, మార్గములో నెమ్మది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. 5, బాధలో నెమ్మది. కీర్తన గ్రంథం 119 50వ చరణం. 6, బ్రతుకులో నెమ్మది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 7, దేశములో నెమ్మది. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనము. కనుక నెమ్మది ఇందులో ఉండాలని దేవుడు నెమ్మది అని అర్థం కలిగినటువంటి పేరు నోవాహును దీవించాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఎక్కడ నెమ్మది ఉండాలో చూసాము. ఎవరికి నెమ్మది? భయభక్తులు గల వారికి నెమ్మది. 25వ కీర్తన 12 నుండి 13 చరణాల వరకు. దేవునిని ఆశ్రయించిన వారికి, అనగా యేసయ్యను ఆశ్రయించిన వారికి నెమ్మది. అందరికీ కాదండి, యేసయ్యను ఆశ్రయించిన వారికి నెమ్మది. కీర్తన దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయం 7వ చరణం. దేవుని ఉపదేశమును అంగీకరించిన వారికి నెమ్మది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనము. ఇక 4వది, ధర్మశాస్త్రమును, దేవుని గ్రంథమును ప్రేమించిన వారికి నెమ్మది. 119వ కీర్తన 165వ చరణము. నీకు నెమ్మది లేకపోతే యేసయ్య యొద్దకు వచ్చి నెమ్మది పొందు. యేసయ్య యొద్ద ఉన్న వారికి ఆ నెమ్మది సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్.
ఆమెన్. శుభరాత్రి.